జిమ్ పర్సనాలిటీ వాడిని తీసుకొచ్చావు. వాడు పెళ్లి చేసుకున్నాక రేపు నన్ను 24 గంటలు జిమ్లోనే ఉంచుతాడు. కొంచెం ఇష్టమైన తిని బొద్దుగా లడ్డుగా అయితే వాడు అసలు యాక్సెప్ట్ చేయడు. అందుకే ఆ మ్యాచింగ్ నాకు నచ్చలేదని చెప్పాను. ఆ తర్వాత నువ్వు డాక్టర్ని తీసుకొచ్చావు. ఈ డాక్టర్స్ 24 అవర్స్ పేషెంట్స్, హాస్పిటల్, సర్జరీస్ అంటూ అందులోనే మునిగిపోతారు. నన్ను ఎక్కడ చూసుకుంటాడు. అందుకే అది క్యాన్సిల్ చేశాను. నువ్వు ఊరుకున్నట్లేవు. మళ్ళీ నువ్వు ఒక ఇంజనీర్ని తీసుకొచ్చావు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద ఆఫీసు ఓనర్, అది ఇది అని చెప్పావు. వాడు ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓ ప్రాజెక్ట్ అని చెప్పి మైండ్ తింటాడు అండ్ ఫారిన్ కంట్రీస్ తిరుగుతూ ఉంటాడు. నన్ను తిప్పడం కాదు, నాకు ఫుల్ చూపిస్తాడు. నా వల్ల కాదు. వాడికి నచ్చినట్టు కాదు, నాకు నచ్చాలి. నాకు నచ్చినట్టు దొరికేదాకా నేను చేసుకోనంతే. పెళ్ళి కాకపోయినా పర్లేదు, నాకు నచ్చినోడు దొరికేదాకా నేను ఒప్పుకోను. నాకు నచ్చినోడు దొరకాలి అంతే. వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారా? అయితే ఏంటి? మనల్ని ఇష్టపడే వాళ్ళు దొరకడం చాలా కష్టం. దొరికినప్పుడు వదులుకోకూడదు.